ఒంగోలు నగరంలోని 18వ డివిజన్ వెంగముక్కపాలెం గ్రామంలో తమ ప్రియతమ నేత దామచర్ల జనార్దన్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించినందుకు గాను టీడీపీ శ్రేణులు సందడి చేశారు. డివిజన్ నాయకుడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో దామచర్ల జనార్దన్ చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ అభిమాన నాయకుడు విజయం సాధించిన సందర్భంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దామచర్ల జనార్దన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు గెలుపొందడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, తమ గ్రామంలో నుండి దామచర్ల విజయానికి ఎంతో సహాయం అందించామని వారు తెలిపారు. ఎన్నికల సమయంలో తమ గ్రామంలోని కార్యకర్తల్ని వైసీపీ వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు పెట్టారని, అయినా కానీ గ్రామస్తులందరూ అవన్నీ తట్టుకొని తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతో గెలిపించారని వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నామని చుండి శ్యామ్ అన్నారు. తమకు సహాయం చేసిన దామచర్ల జనార్దన్ కు తమ గ్రామస్తులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని వారు తెలిపారు. జనార్దన్ గారి సారథ్యంలో రానున్న రోజుల్లో వెంగముక్కపాలెం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని శ్యామ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎద్దు శశికాంత్, భూషణ్, బండారు మదన్, బోను దుర్గా, రాజశేఖర్, డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలి. స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలంటే రాజ్యాధికారంలో ఉండాలి. రాజ్యాధికారం రావాలన్నా, రాజ్యాధికారం పోవాలన్నా ఓటు హక్కు అనేది, ఓటు అనేది ప్రధానమైనటువంటి ఆయుధం. ఈ ఓటు అనే దాన్ని బడుగు బలహీన వర్గాలకే కాదు, ఈ దేశంలో అగ్రవర్ణాలకు కానీ ప్రతి ఒక్కరికి, దేశ పౌరులకు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఓటు అనే ఆయుధాన్ని రాజ్యాంగం రాసేటప్పుడు ఇస్తూ ఒకే ఒక మాట అన్నారు, ఈ ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇస్తున్నాను, మీరు దీని ద్వారా పోరాడి రాజులు అవుతారో, ఈ ఓటు హక్కుని అమ్ముకొని బానిసలు అవుతారో అది మీ చేతుల్లో ఉందని చెప్పి ప్రజలకి సందేశం ఇచ్చారు. అంటే అంత అమూల్యమైనటువంటి ఓటు ద్వారా రాజ్యాలు మారిపోతాయి, ఎమ్మెల్యేలు మారిపోతారు, ప్రభుత్వాలు మారిపోతాయి. అటువంటి ఓటు హక్కును కూడా స్వేచ్ఛగా వేయించుకోలేని పరిస్థితుల్లో
స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రోజుకి మా బడుగు బలహీన వర్గాల ప్రజలు భయపడుతున్నారంటే ఈరోజు మనం ఎక్కడున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చూసాం కదా, మనం పోలింగ్ జరిగిన రోజున వాస్తవంగా మాలపల్లిలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో చాలా ప్రశాంతంగా మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ టైమింగ్స్ అయితే ఆ టైమింగ్స్ లోపల దాదాపుగా ఎటువంటి ఘర్షణ జరగల. మాలపల్లికి చెందినటువంటి ప్రజలు ఏ పార్టీకి చెందినా ఎవరి ఓటు ఏ పార్టీని అభిమానించే వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటున్నటువంటి పరిస్థితి సాయంత్రం వరకు ఉంది వెంగముక్కలపాలెంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో. సాయంత్రానికి ఏమైంది అనే కొంతమంది పెత్తందారులు మా మాట వినకుండా లేకపోతే మేము చెప్పిన మాట వినకుండా వేరే పార్టీకి ఓటేస్తున్నారనో ఒక ఆగ్రహంతో కానీ ఒక కోపంతో కానీ ఏనాడు లేని విధంగా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మెజారిటీ పెరుగుతుందేమో అని ఆ ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఎటువంటి బీభత్సమైనటువంటి వాతావరణాన్ని సృష్టించామో ప్రజలందరూ గమనించారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో 25 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు ఎవరైతే ఉన్నారో బాలినేని కావ్యారెడ్డి, బాలినేని ప్రణీత్ రెడ్డి గారి సతీమణి, ఆమె చాలా హుందాగా ప్రవర్తించాల్సింది పోయి ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ గారి భార్య కుమార్తెలు కూడా తిరిగారు. ఎక్కడైనా ఇటువంటి సందర్భం ఎదుర్కొన్నటువంటి సందర్భం ఎక్కడైనా ఉందా? వారి మీద కూడా ఇష్టం లేని వాళ్ళు తిట్టినప్పుడు కొట్టు లేకపోతే వద్దు రావద్దన్నప్పుడు దాన్ని హుందాగా స్వీకరించి పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన కులాల ఆరాధ్య దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రజాస్వామ్యం ఇది. మనం ఏదో అడవుల్లో లేకపోతే రాతి యుగంలో లేము, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఆ రోజు మేము ఎన్టీ రామారావు స్టాచ్యూ దగ్గర చెప్పాము, నువ్వు ఏ రోజైతే నవభారత రాజ్యాంగ నిర్మాత యూనివర్సిటీ తీసినావో, మీ నాన్న పేరు పెట్టినావో, ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయింది. మేము ఒకటే చెబుతున్నాం, ఈ భారతదేశంలో దళితుల జోలికి వచ్చిన ఏ పార్టీ పుట్టగతులు ఉండవో దానికి నిదర్శనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. మేము ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు మొత్తం ముక్త కంఠంతో నువ్వు ఏమేమి అఘాయిత్యాలు చేసావో ఏమేమి చేసావో అన్నీ తెలుసు. అయితే మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. బడుగు బలహీన వర్గాలు ఏంటంటే ఏదైనా ఒకటి ఇస్తానంటే ఆశ, తంతానంటే ఎడంగబోతారు. అటువంటి కాలంలో ఉన్న ఈ బడుగు బలహీన వర్గాలకు అనాది నుంచి కూడా పునాదుల నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఏ దిక్సూసిన పార్టీ పెట్టాడో కానీ ఆ రోజు నుంచి పక్కా గృహాలు కానీ శంకర్లు కానీ ల్యాండ్ పర్చేస్ స్కీములు కానీ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అభివృద్ధి కానీ ఆ రకంగా చూసాం. మరి ఒంగోలు నియోజకవర్గానికి వస్తే మా అన్న దామచర్ల జనార్దన్ గారు ఒక చరిత్ర సృష్టించాడు అభివృద్ధిలో మళ్ళీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు మన దళిత ప్రజలైతేనేమి అన్ని కులాలైతేనేమి ఆయనకు ఆరతులు పట్టారు. అయితే మేము ఒకటే చెబుతున్నాం, ఈ పల్లెలు ఈ విధంగా బాగుపడాలంటే దామచర్ల జనార్దన్ లాంటి వ్యక్తే కావాలి మనకి. 18వ డివిజన్ వెంగముక్కలపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళుల్ని అర్పించడం జరిగింది. మన పార్లమెంట్ అధ్యక్షుడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో, శశికాంత్ అన్న ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మొన్న ఎలక్షన్స్లో ఇక్కడ ఈ మా ఎస్సీ సోదరీమణుల్ని ఈ బాలినేని ప్రణీత్ రెడ్డి, వాళ్ళ భార్య కావ్యారెడ్డి, వాళ్ళ నాన్న వీళ్ళందరూ చాలా రకాలైన హింస క్రియేట్ చేసి ఇక్కడున్న జనాలని భయభ్రాంతులను క్రియేట్ చేశారు. దాని పర్యవసానంగా చాలామంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి దరిదాపు 40 మంది దాకా ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితికి కారణమయ్యారు. మీరు ఇక్కడ ఇచ్చిన మెజారిటీ చాలా బాగా ఇచ్చారు. అందరూ ఐక్యంగా పనిచేసి ఈ డివిజన్లో మెజారిటీ రావడానికి అన్ని రకాలుగా అండదండలు అందించారు. మీకు దామచర్ల జనార్దన్ గారు కూడా మీరు ఈ ఏరియాలో ఎటువంటి డెవలప్మెంట్స్ కావాలో అన్నీ కూడా చేసి మీ అందరికీ తోడ్పాటు అందిస్తారని తెలియజేస్తారు.